హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర కేసులో బిగ్ అప్డేట్ ఇది. రిమాండ్ రిపోర్ట్లో వెలుగులోకి షాకింగ్ విషయాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఈ ఇద్దరి నుంచి వివరాలు సేకరించే కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. మొత్తం 6 కలిసి ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ 6 వ్యక్తులకు సౌదీ నుంచి ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలి అని వీళ్ళకి ఆదేశాలు జారీ చేశాడు. అందుకే సిరాజ్, విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ ఇద్దరు 2018లో హైదరాబాద్లో కలిసి చదువుకున్నారు. ఇద్దరి భావజాలాలు కూడా ఒక్కటే, ఉగ్రవాదం. భారతదేశంలో ఉగ్రవాదాన్ని విస్తరించాలి అని, ఇక్కడ మారణహోమాన్ని సృష్టించాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. వీళ్ళకి మరో 4 తోడయ్యారు. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ గ్రూప్లో సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటకకు చెందిన మహారాష్ట్ర యువకులు ఉన్నారు. 3 రోజుల పాటు హైదరాబాద్లో కలిసి ఉన్నారు ఈ 6 యువకులు. ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలుపై చర్చించారు ఈ 6. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశాల మేరకే సిరాజ్, సమీర్ ఇక్కడ టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అమెజాన్లో ముడి పదార్థాలకు కూడా ఆర్డర్ చేశారు. టిఫిన్ బాక్సులు, సెల్స్, వైర్లను కూడా వీళ్ళు కొనుగోలు చేశారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 4 ఈ బాంబులు ఎక్కడ పెట్టాలి అనే ఏరియాల విషయంలో వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ, సిరాజ్, సమీర్ ఇద్దరు బాంబులు ఎలా తయారు చేయాలి అనే విషయంపై వర్క్ చేస్తున్నారు. మిగిలిన 4 బాంబులను ఏ ప్రదేశంలో పెట్టాలి అని, దీనికి అంతర్జాతీయ యోగా డేను ఎన్నుకున్నారు. యోగా డే రోజునే హైదరాబాద్లో బాంబులు పెట్టాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపే మన పోలీసులు, తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో వీళ్ళ కుట్రను భగ్నం చేశారు. మిగిలిన 4 ఎక్కడున్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు.